నేను డాక్టర్ వసుంధర, సోషల్ యాక్టివిస్ట్ అండి. ఈరోజు అమరావతి రాజధాని గురించి ఒక చర్చ మొదలైంది. అదేంటంటే అందరికీ తెలిసిందే, మొదటి విడతలో దాదాపు 34,000 ఎకరాలు పూలింగ్ జరిగింది, రైతులు నుంచి సేకరించారు. వాస్తవంగా అప్పుడు జరిగినటువంటి సేకరణలో 70% మంది రైతులు 2 ఎకరాలు కలిగిన వాళ్ళని చెప్పేసి తర్వాత మనకి తెలుస్తూ ఉంది. లెక్కల ప్రకారం 30% మంది మాత్రమే పెద్ద రైతులు ఆ రోజు ఇచ్చారు. అయితే ఏదేమైనా మొదటిసారి అమరావతి ఒక మన రాష్ట్రానికి రాజధానిగా, ప్రజా రాజధానిగా ఉండడానికి రైతులు పెద్దగా ఆందోళన లేకుండా అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు జరిగినప్పటికీ మొదటి విడత సజావుగా జరిగిందని మనం చెప్పాల్సి వస్తుంది. అయితే అప్పుడు 34,000 ఎకరాలు కాకుండా ప్రభుత్వ భూములు కూడా ఇంకొక 14,000 అంటే 50,000 ఎకరాలు మొత్తం సమీకరణ జరిగింది. ఆ తర్వాత అప్పుడు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, ప్రతి రైతుకి ఒక్కొక్క ఎకరాకి 1000 నుంచి 1200 స్క్వేర్ ఫీటు రెసిడెన్షియల్ ప్లాటు ఒక ఎకరాకి, తర్వాత 300 ఎస్ఎఫ్టీ గజాలు కమర్షియల్ ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పారు. అదే కాదు, అనేకమైనటువంటి వసతులు, హాస్పిటల్స్, ఉచిత విద్యలు ఇవన్నీ ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే మొదటి విడత భూసేకరణ గురించి తర్వాత పెద్దగా చర్చ లేదు. అయితే అప్పుడు చెప్పినటువంటి హామీలు నెరవేర్చకుండానే, అంటే చాలా వరకు భూసేకరణలో చెప్పినటువంటి హామీలు, సిఆర్డిఏకి రైతులకి మధ్య జరిగినటువంటి ఒప్పందాలు ఇవన్నీ ఇప్పుడు అంతగా కార్యరూపం దాల్చలేదనే చెప్పాలి. కారణం ఏంటంటే, ఈ మధ్యకాలంలో మొదటి విడత భూసేకరణలో చెప్పినటువంటి హామీలు కానీ, అప్పుడు చేసినటువంటి అనేక సంస్థలని పిలిచి అభివృద్ధి చేస్తామనే దాంట్లో కానీ పూర్తి కాకుండానే మళ్ళీ రెండో విడత భూసేకరణకి పిలిపించిన విషయం అందరికీ తెలుసు. ఇంకా చెప్పాలి అంటే, మొదటి విడతలోనే ఒక అభివృద్ధి కోసం దాదాపు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ మనకు అందుతున్నటువంటి వివరాలు చూస్తే నిర్మాణానికి మొత్తం ఇప్పటికీ 26,000 కోట్లు అప్పు ఏర్పాటు చేశారు ఫేజ్ 1 కోసం. ఇందులో వరల్డ్ బ్యాంక్ నుంచి ప్లస్ ఏడీబీ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు, హడ్కో నుంచి 11,000 కోట్లు ఉన్నాయి. ఇటీవల నాబార్డ్ నుంచి మరో 7,387 కోట్లు, NABFID నుంచి 7,500 కోట్లు, అంటే అదనపు రుణాలు కూడా ఆమోదమయ్యాయి. కాబట్టి మొత్తం అప్పు 40,000 కోట్లకు దగ్గరగా చేరుతుంది. అయితే ఇదే కాకుండా 62,000 కోట్లు ప్రస్తుతానికి ఖర్చు పెట్టినట్టుగా ఇంకొక 20,000 కోట్లు కూడా అప్పు తీసుకోవడం జరుగుతుంది. అంటే మొత్తం మీద రాజధాని యొక్క అభివృద్ధి కోసం దగ్గర మనకి ఉన్నటువంటి అంచనాల ప్రకారం 1,00,000 కోట్లు ఖచ్చితంగా జరుగుతుంది. 1,00,000 కోట్లు కూడా వ్యయం పెరగొచ్చు అనేది ఒక అంచనా. అయితే మొట్టమొదటి అమరావతి భూసేకరణ కానీ ఫేజ్ 1లో మనకి చెప్పింది ఏంటంటే, ప్రజలకు కానీ ఎవరికైనా అమరావతి రైతులకు కానీ, ఇది ఒక అమరావతి రైతులకు సంబంధించింది కాదు కదా, ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. అప్పుడు చెప్పింది ఇది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని. అంటే కొంతవరకే మనం పెడతాము, ఆ తర్వాత ఒక 5,000 నుంచి 7,500 ఎకరాలని రియల్ ఎస్టేట్ కానీ, దానిలో వచ్చేటువంటి అంటే కాలానుగుణంగా పెరిగినటువంటి విలువను బట్టి ఆ సొమ్ముతోటే అమరావతి నిర్మాణము, అనేక భవనాల నిర్మాణాలు కానీ, రోడ్లు, ఫెసిలిటీసు అనేకమైనవి చెప్పారు. కానీ ఇప్పటికే 62,000 కోట్లు అంటే 40,000 కోట్లు నేను చదివినట్లుగా ఉంది. అయితే ఇంత భారం ఇదంతా మొత్తం మళ్ళీ రాష్ట్ర ప్రజల మీదే పడుతుంది. పోనీ ఇంత ఎస్టిమేషన్స్ పెరుగుతూ ఉన్నప్పుడు రెండవ భూసేకరణ అనేది నిజంగా చెప్పాలంటే, మొదటి భూసేకరణకి ఎవరూ వ్యతిరేకం కాదు, అది దాని గురించి చర్చే లేదు ఇప్పుడు. కానీ ఎలాగా దీన్ని ముందుకు తీసుకెళ్తారన్నదే చర్చ. ఈ ప్రభుత్వాన్ని మాలాంటి వాళ్ళు క్వశ్చన్ చేసేది ఏంటంటే, ఇప్పటికైనా సరే ఒక రాజధాని నిర్మాణం దానికి పాటిగా అదేగా అభివృద్ధి చెందుతూ ముందుకి వెళ్ళాలి తప్ప, మనం కన్స్ట్రక్షన్ చేసి, మనం భవనాలు నిర్మించి, మనం రోడ్లు ఫెసిలిటీస్ ఇవ్వాలి, భవనాలు ఆఫీసెస్కి నిర్మించాలి.
కానీ ఒక రాజధానిని మొత్తంగా మనం ఉన్నది ఉన్నట్లుగా ఒక బొమ్మలాగా చేయాలి అనేది మాత్రం కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకనంటే ఈ మధ్యకాలంలో మీకు తెలుసు, మందడంలో అంటే మొదటి భూసేకరణలో 2 ఎకరాలు ఇచ్చినటువంటి ఒక రైతు దొండపాటి నారాయణరావు అనే ఆయన 2 ఎకరాలు సన్నకారు రైతు. ఆయనకి ఎక్కడో పాపం వాగులో అలాట్ చేశారు కొంత స్థలం. సరే, అలాట్ చేసిన దానికి ఫ్లాట్ల కోసం తిరుగుతాను. ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ. మొదటి విడతలో దాదాపు నేను చెప్తాను, మొదటి విడతలో దాదాపు 62,000 ఫ్లాట్లు అలాట్ అయినాయి. అందులో కొంతమందికి ఇచ్చారు, అవి ఎక్కడ ఇచ్చారు ఏంటి అనేది ఒక గందరగోళం కొనసాగుతుంది. అసలు 7,000 మంది ఫ్లాట్లు ఇంకా పంపకం జరగలేదు. ఈ మధ్య చాలా గొడవ జరిగిన తర్వాత వాళ్ళకి సిఆర్డిఏ 4 నెలల్లో మీకు ఫ్లాట్లు విభజన కంప్లీట్ చేస్తాము అన్నారు. అంటే ఇంకా ఒక కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ. నేను ఆపాను ఇందాక నారాయణరావు గురించి, ఆయనకి ఎక్కడో వాగులో ఇచ్చారు. సరే, ఆ ఫ్లాట్ల గురించి ఆయన తంటాలు పడుతుండగానే ఈ మధ్య డిసెంబర్ 26వ తేదీ ఒక మీటింగ్ పెట్టారు అక్కడ ముగ్గురితోటి. మంత్రి గారు నారాయణ గారు, ప్లస్ పెంసాని ఎంపీ గారు, ప్లస్ అక్కడ లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు ఉంటే, అక్కడ మీటింగ్ ఎందుకు జరిగిందంటే వాళ్ళ సమస్యల కోసం కాదు. ఆశ్చర్యకరంగా 200 అడుగుల రోడ్డు మందడంకి పోవాలంటే 25 లక్షల మంది జనాభా ఉంటే ట్రాన్స్పోర్ట్కి అవసరమైనటువంటి రోడ్డు నిర్మాణానికి ఈ మందడం గ్రామస్తులు అది చేయాలి అంటే దాదాపు 170 మంది వాళ్ళ ఇళ్ళని ఖాళీ చేయాల్సినటువంటి పరిస్థితి. దాన్ని పాపం ఆ రైతు ఆల్రెడీ 2 ఎకరాలు ఇచ్చాడు, ఎక్కడో వాగులో ఆయనకి ఫ్లాట్లు ఏదో ఇచ్చారు, ఎందుకు పనికిరావని బాధపడుతూ కనీసం మేము ఉండే ఇళ్లనైనా ఇప్పటికిప్పుడు అర్జెంటుగా రోడ్లు నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఏంటి, మేము ఉండేదానికి కూడా లేకుండా మీరు చేస్తున్నారా అని చెప్పి అడుగుతూ కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. చనిపోయారు కూడా ఆయన. ఇది చూసిన తర్వాత మనకు అనిపిస్తుంది, రాజధాని నిర్మాణంలో ఒక వ్యయం పెరగడంతో పాటుగా అనేకమైనటువంటి సమస్యలు, మౌలికమైనటువంటి సమస్యలు తీర్చకపోగా, సిఆర్డిఏకి రైతులకి మధ్య ఉండేటువంటి దీనికి ఒక చట్టరూపం లేకపోగా, ఇది ఒక అస్తవ్యస్తమైనటువంటి ఒక పద్ధతిలో జరగడం లేదనేది మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాల్సిందే. దానికి తోడు ఇది కాకుండా మళ్ళీ 2వ భూసేకరణకి 7 గ్రామాలని చేశారు. ఈ 7 గ్రామాల నుంచి 16,600 ఎకరాలు సేకరించాలనేది వీళ్ళ ఆలోచన. ఈ 16,600 ఎకరాలే కాదు, మళ్ళీ ప్రభుత్వ భూమి అందులో కొద్దిగా ఒక 3,000 4,000 ఉన్నట్టుంది. అంటే మొత్తం మీద 20,000 ఎకరాలు మళ్ళీ అగైన్ వీళ్ళు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇది అంటే దాదాపు ఇది ఇక్కడ చూడండి, ఇన్ని గ్రామాల్లో ఇన్ని ఎకరాలు 2వ విడత భూసేకరణకి. అంటే మొదటి విడత భూములకి సరైనటువంటి ఫ్లాట్లు విభజన జరగలేదు, వ్యయం పెరిగిపోతుంది. ఒక పక్క 60,000 అసలు ఏ వాటికి ఏ కట్టడానికి ఎంత వెచ్చిస్తున్నారో తెలీదు, ఎవరికి చెప్పట్లేదు. మళ్ళీ అగైన్ చూడండి, 7 గ్రామాల్లో భూసేకరణకి వీళ్ళు చూస్తున్నారు. ఇవి అలాట్మెంట్ ఆఫ్ ది పేపర్, ఇది ప్రభుత్వ గెజెట్ పేపరే, ఇది నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మేము ఈ మధ్యకాలంలో అభివృద్ధి వికేంద్రీకరణ చర్చా వేదికతో ఈ గ్రామాల 2వ విడత భూసేకరణ గ్రామాల రైతుల్ని పిలిచి మీటింగ్ పెడితే పెద్దపరిమి వీళ్ళ గ్రామాల రైతులు ఖచ్చితంగా చెప్తున్నారు, ఈ మొదటి భూసేకరణ పూర్తి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, ఆ అభివృద్ధిని సరిగ్గా చూపించకుండా మళ్ళీ మా భూములకి వచ్చిన తర్వాత మొదటి విడత భూములు కూడా రేట్లు తగ్గిపోయినాయి, వీళ్ళ భూములు కూడా రేట్లు తగ్గిపోయినాయి. ఇదొక పెద్ద సమస్య. ఇప్పుడు వీళ్ళ భూములు కూడా రేట్లు తగ్గిపోయినాయి వాళ్ళు చెప్తున్నారు. జనరల్గానే విజయవాడ, మంగళగిరి ఈ మధ్య దీంట్లో సహజమైనటువంటి రియల్ ఎస్టేట్ జరుగుతూ ఉంటుంది. కానీ ఈ 2వ విడత భూసేకరణ 7 గ్రామాలదైతే ఎప్పుడైతే చెప్పారో
మొదటి విడత రియల్ ఎస్టేటు దెబ్బతినిపోయింది, వీళ్ళ పొలాలకి రేట్లు తగ్గిపోయింది. ఒక రైతు చెప్తున్నాడు, పెద్దపరిమి రైతు, ఆయన ఎకరా ఐ థింక్ 5 కోట్లో ఏదో ఉంది, ఇప్పుడు 1,20,00,000 కూడా అడిగే నాదుడు లేడని చెప్తున్నాడు. ఉన్నాయి ఇవన్నీ, వాళ్ళ వీడియోస్ కూడా ఉన్నాయి, మీరు గమనించుకుంటే ప్రజలు. ఎందుకని మేము చెప్పేది ఒకటే, ఈ మొత్తం ఈ వ్యయం మీద, ఈ మొత్తం ఎక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల మీద ఎంత వ్యయం అవుతుంది, ఎంత అప్పులు అంటే మేము చెప్పాం ఇప్పుడే 40,000 కోట్లు ఆల్రెడీ అనేక సంస్థల నుంచి తీసుకున్నారు. ఇది సెల్ఫ్ సస్టైనబుల్ సంస్థ అని చెప్పి, ఇది అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని చెప్పారు. మరి ఇప్పటికే 62,000 కోట్లు ఖర్చు పెడితే ఎక్కడ సెల్ఫ్ సస్టైనబుల్ ఖర్చు పెట్టారు, కానీ అంత గుణాత్మకమైనటువంటి మార్పులు అక్కడ లేవనేది కూడా మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం అందరం, ఈ ప్రభుత్వాన్ని, ఇది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విషయము, మీరు అమరావతిలో జరుగుతున్నటువంటి కట్టడాల మీద కానీ, ప్రాజెక్ట్స్ మీద కానీ, ఎవరికెంత భూములు అలాట్ చేశారని కానీ, ఎంతకు అలాట్ చేశారు, ఏం జరుగుతుంది అనే దాని మీద ఒక శ్వేతపత్రం మీరు విడుదల చేయాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాము. మీరు శ్వేతపత్రం విడుదల చేయాలి. అమరావతిలో ఇంతవరకు ఏం జరిగింది, ఇంకెంత వ్యయం అయితే ఇది ఒక మాదిరిగా పూర్తవుతుంది. ఎందుకంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో ఎప్పుడు రాజధాని నిర్మాణం కాదనే విషయం అందరికీ తెలుసు, ఎవరు కూడా అంత డిమాండ్ కూడా చెయ్యము. కాకపోతే ఇప్పటికే ఒక 40,000 కోట్ల నుంచి 62,000 కోట్లు వ్యయం ఖర్చు పెట్టినప్పుడు ఈ వ్యయం ఇంకా పెరుగుతా పోతా ఉంది అనేది మా ఆందోళన. పెరిగితే దాని ఫలితం ఉంటే ఓకే, ఇది ఇలాగ ఉండగానే మళ్ళీ 7 గ్రామాల రైతుల నుంచి ఒక 20,000 ఎకరాలు సేకరించడం, ఇది ఏమాత్రం ఈ రాష్ట్రానికి చాలా భారం అవుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ చాలా అనేక విషయాల్లో వెనుకబడిపోయి ఉంది. ఏది అయినా సరే మొదటి నుంచి చూస్తూ ఉన్నాము, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూసేకరణ అనేది ఒక పాలసీగా పెట్టుకున్నారు. దానితో పాటుగా వీళ్ళు అనేక విషయాల్లో P4లని P3 అని చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. అందుకని మేము అమరావతి రాజధాని అనేటువంటి దీనిలో మొదటి భూసేకరణలో సేకరించినటువంటి 34,000 ఎకరాలు ప్లస్ ప్రభుత్వ భూమి 50,000 ఎకరాలు, ఆ తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి ఎవరికి ఎంత భూములు అలాట్ చేశారు, ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టారు, ఆ ఖర్చులు వ్యయం ఇంకెంత పెరుగుతుంది. ఆల్రెడీ 62,000 కోట్లు అనేది పబ్లిక్ డొమైన్లో జరుగుతూ ఉంది. కాబట్టి దీని మీద రెండవ భూసేకరణలో రైతులు ఏమాత్రం సుముఖంగా లేరు. మొదటి భూసేకరణలో ఇచ్చిన వాళ్ళు కూడా 70% మంది 2 ఎకరాలు కలిగిన చిన్నకారు రైతులు. కాబట్టి వీటన్నిటి మీద సమగ్రంగా సవివరంగా ఒక శ్వేతపత్రం విడుదల చేసి ప్రజల ముందు నిజాలు పెట్టాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం.